ముంబై నాటికి వైసీపీ నేతల బెదిరింపుల వ్యవహారంపై ఏబిఎన్ కథనాలతో ప్రకంపనలు మొదలయ్యాయి. సీనియర్ పోలీస్ అధికారి నేతృత్వంలో జిత్వానీని కలిసి ఫిర్యాదు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం పోలీస్ అధికారులు సీనియర్ అధికారి నేతృత్వంలో జిత్వానీని కలిసి ఫిర్యాదు స్వీకరించనున్నట్లు సమాచారం. జిత్వానీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసి కంప్లైంట్ తయారు చేయనుంది లీగల్ టీం. ఈ నెల 1వ తేదీన ముంబై జూహు పోలీస్ స్టేషన్లో ఏపీ పోలీసులపై జిత్వానీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తనను వేధింపులకు గురిచేశారని పేర్కొంది. ముంబై నాటికి వైసీపీ నేతల వేధింపుల వ్యవహారంపై ఏబిఎన్ కథనాలతో ప్రకంపనలు మొదలయ్యాయి. సీనియర్ పోలీస్ అధికారి నేతృత్వంలో జిత్వానీని కలిసి ఫిర్యాదు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని ఎట్టకేలకు ముంబై హీరోయిన్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన టార్చర్ పై కదలిక ప్రారంభమైంది. ఈరోజు ఉదయాన్నే ఏబిఎన్ కూడా కథనం ప్రసారం చేసింది. వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది అని కూడా స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం విజయవాడ నుంచి ఒక పోలీసు బృందాన్ని ముంబైకి పంపించాలి అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిత్వానీ కూడా కొద్దిసేపటి క్రితం ఆమె ఒక పోస్ట్ చేసింది ట్విట్టర్లో. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి, అదేవిధంగా ఎవరైతే ఇందులో సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి అని కూడా ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసింది. అయితే అసలు జిత్వానీకి వద్ద నుంచి అసలు స్టేట్మెంట్ తీసుకొని తప్పనిసరిగా ఈ కేసు విషయం తేల్చాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఐపీఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండటం, అదేవిధంగా కొంతమంది సూత్రధారులు కూడా ఉండటం, వీళ్ళందరి సంగతి కూడా తేల్చాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చే ఉన్నత స్థాయి విచారణకు కొద్దిసేపటి క్రితం ఈరోజు ఉదయం ఆదేశించింది. అయితే తొలుత జిత్వానీ వద్ద ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసి ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేస్తే బాగుంటుంది అని కూడా నిర్ణయించారు. అందుకని ఇందుకోసం ఒక ఉన్నతాధికారి నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం ఈరోజు బయలుదేరి ముంబై వెళ్తుంది. దీంతో పాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన జిత్వానీ ముంబైలోని జూహు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు తనపై చేసిన టార్చర్కి సంబంధించి అందులో ఫిర్యాదు చేయటమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో జిత్వానీ తనపై చేసిన టార్చరు, అదేవిధంగా తన తల్లిదండ్రులను ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు అనే అంశాన్ని కూడా ఫిర్యాదులో వివరించింది. ఈ 2 ఫిర్యాదులను కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే జిత్వానీ ముంబైలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఫిర్యాదు చేయటంతో ఆ ఫిర్యాదుని తీసుకొని ఇక్కడ కేసు రిజిస్టర్ చేయటమా, లేకపోతే నేరుగా ముంబై వెళ్ళి స్టేట్మెంట్ రికార్డు చేసి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అనేది కూడా తెలుస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే జిత్వానీకి సంబంధించిన లీగల్ టీం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. జిత్వానీ చేయాల్సిన కంప్లైంట్ ఏంటి, ఆమె ఎటువంటి కంప్లైంట్ చేయాలి అనేది కూడా లీగల్ టీం రూపొందిస్తుంది. ఆ లీగల్ టీము ఆ కంప్లైంట్ను ఫైనలైజ్ చేసిన తర్వాత ఆమె దాన్ని ముంబైకి ఆన్లైన్లో పంపించి ఆమె మెయిల్ ద్వారా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయాలి అని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం నిర్ణయించారు. అందువల్ల ఈ ఫిర్యాదు కాపీని కూడా సిద్ధం చేశారు. దీంతో పాటు ఇక ఈ జూహీ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఆమె ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదును కూడా ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఇందులో మొత్తం 3 అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళపైనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను నిర్ధారించుకోవడంతో పాటు ఆమెను టార్చర్ చేసిన వాళ్ళల్లో పోలీసు ఉన్నతాధికారులు ఎవరెవరున్నారు, ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడున్న ప్రత్యేక పోలీసు బృందం పదే విజయవాడలో ఎవరితో మాట్లాడింది అనే అంశాన్ని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి అని కూడా విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు ఈ రోజు రాత్రికే ఆమె వద్ద నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకొని ఇప్పుడు వెళ్తున్న పోలీస్ టీంతో ఆ తర్వాత ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటే కేసును పకడ్బందీగా రూపొందించవచ్చు అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు భావించారు. రాబోయే 2-3 రోజుల్లోనే 3 ఐపీఎస్ అధికారులపై ఈ కేసులో వేటుపడే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది.
అయితే వీళ్ళు ఎవరెవరిపై ఆరోపణలు వస్తున్నాయి, కాంతిరాణా టాటా, అదేవిధంగా విశాల్ గున్నీతో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళ ముగ్గురుపై కూడా పదే పదే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఫిర్యాదుల్లో ఉండే వాస్తవం ఏంటనేది తేల్చేసి ఒకవేళ రుజువైతే మాత్రం ఆమె జిత్వానీ నుంచి ఏదైతే ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదులో ఉండే అంశాల ఆధారంగా దర్యాప్తు చేసి ఆ తర్వాత ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే జిత్వానీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉన్నత స్థాయి విచారణను చేపట్టారు. ఎందుకంటే ఇందులో ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉండటం, కొంతమంది సూత్రధారులు కూడా ఉండటంతో ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గుదేల్చాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల ఈ రెండు ఫిర్యాదులను కూడా ఆగస్టు 1వ తేదీన ముంబైలోని జూహు పోలీస్ స్టేషన్లో జిత్వానీ ఇచ్చిన ఫిర్యాదు, అదేవిధంగా ఈరోజు ఆమె లీగల్ టీం తయారు చేస్తున్న ఫిర్యాదుని ఆమెకు ముంబై పంపించి అక్కడి నుంచి ఆమె సంతకం చేసిన తర్వాత విజయవాడ సిపికి మెయిల్లో ఈ ఫిర్యాదు పంపించాలి అని చెప్పి కూడా ఈ ఫిర్యాదు చేయాలి అని కూడా నిర్ణయించారు. అప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగానే ఇక్కడ మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా లేకపోతే ముంబైలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రిజిస్టర్ చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఏబిఎన్లో మొదట ప్రసారం కథనం చేసిన వెంటనే కొంతమంది దీన్ని తేలిగ్గా కొట్టిపారేసినప్పటికీ దీని వెనుక ఉన్న కథ అంటే ముంబైలో ఉండే పారిశ్రామికవేత్తని సేవ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక వైసీపీ నేతను అడ్డం పెట్టుకొని మొత్తం నాటకం నడిపారు అనేది కూడా తేలుతుంది. అందువల్లనే కేవలం 5 నుంచి 10 లక్షలో లేకపోతే 10 కోట్లకో సంబంధించి చీటింగ్ జరిగిందంటే అంత తేలిగ్గా తీసుకునే అధికారులు ఈసారి పరుగులు తీసుకుంటూ కూడా ముంబై వెళ్ళటం, ముంబైలో అక్కడికి వెళ్ళి ఆమెని విచారించి ఆమె మీద కేసు ఉంటే నోటీసులు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ 10 సంవత్సరాలు పైన శిక్ష పడే సెక్షన్ ఒకదాన్ని పెట్టి అందువల్ల ఆ సెక్షన్ ఉంది కాబట్టి ఆమెను ఆమె తల్లిదండ్రుల్ని ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడకి తీసుకొచ్చి విజయవాడలో వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధించడమే కాకుండా విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా నిర్బంధించి ఆ తర్వాత ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపటం, రిమాండ్లో ఉన్న సమయంలో ఆమెతో బేరసారాలు చేసుకొని ముంబైలో ఉండే పారిశ్రామికవేత్తపై కేసు విత్డ్రా చేసుకుంటే ఇక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఆమె వద్ద నుంచి వచ్చిన అంగీకారంతో ఈ కేసుని ఇక్కడి నుంచి బెయిల్ వీళ్లే ఇప్పించి ముంబై పంపించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఆ పారిశ్రామికవేత్తపై ఉన్న కేసును కూడా వాళ్ళు విత్డ్రా చేశారు, అక్కడ ఉండే పోలీసులు విత్డ్రా చేశారు. అయితే ఈ కేసుని తాను ఇష్టపూర్వకంగా విత్డ్రా చేయలేదని కావాలని పోలీసులు విత్డ్రా చేశారనేది కూడా ఇప్పుడు జిత్వానీ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ అధికారి నేతృత్వంలో వెళ్తున్న ప్రత్యేక బృందం ఈ కేసు వివరాలన్నింటికి సంబంధించి జిత్వానీ వద్ద నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని ఈ స్టేట్మెంట్ను పరిశీలించిన తర్వాత మాత్రమే ఫర్దర్గా ఏం చేయాలి, ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి అనేది కూడా తేలబోతుంది. ముందు మాత్రం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఈ విధమైన టార్చర్కి సంబంధించిన ఆరోపణలు రావడంతో తప్పనిసరిగా దీనిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే 2 రోజుల్లోనే 3 సీనియర్ అధికారులపై కూడా వేటుపడే అవకాశం ఉంది అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.